టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు ఇవాళ దుబాయ్లోనే ముగిశాయి. సుమారు 10 రోజుల క్రితం అనుమానాస్పదంగా ఆయన మరణించారు. కానీ కేదార్ మృతికి సంబంధించిన కారణాలు తెలియడం లేదు. ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చడం గమనార్హం. అలాగే కేదార్ అనారోగ్యం కారణంగానే మరణించారని వారు వెల్లడించారు. భారత్ ప్రభుత్వం అనుమతితో కేదార్ మృతదేహాన్ని ఆయన భార్య రేఖా వీణకు అప్పగించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. దుబాయ్లో ఇప్పటికే స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యాపారాలు చేస్తున్న కేదార్ అంత్యక్రియలు అక్కడే పూర్తి చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. భారత్కు కేదార్ మృతదేహాన్ని తీసుకొస్తే ఇబ్బందులకు గురవుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణం వల్లే ఆయన అంత్యక్రియలు అక్కడే చేశామని వారు చెప్పుకొచ్చారు. కేదార్ అంత్యక్రియల్లో సినీ రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ రాజకీయ నాయకులకు బినామీగా కేదార్ ఉన్నట్లు వార్తలొచ్చాయి కూడా. వారికి సంబంధించిన 100 కోట్ల రూపాయలు ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ డబ్బుతో దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. నిర్మాత కేదార్ సెలగంశెట్టి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనుక మిస్టరీ ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నారని రేవంత్ గుర్తు చేశారు. ఈ కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్. వీరి మరణాల వెనుక మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు? ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని రేవంత్ చెప్పారు.